అడగాలి అది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఫణీందర్ గారు ఛాన్స్ చెప్పిస్తున్నారు. ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఫణీందర్ గారు నమస్తే అండి. యా. ఫణీందర్ అన్నా గారు నమస్తే అన్న. ఓకే, సారీ అండి, ఛాన్స్ వెయిట్ చేయించాం. ఫణీందర్ గారు ఒక చిన్న విషయం. అయ్యో ఆ, పర్వాలేదు. ఏదైతే ఈ యుద్ధం విషయంలో వాస్తవంగా భారతదేశం ఎంత సమన్వయం పాటిస్తూ దానికి సంబంధించినట్టు ఎక్కడ కూడా మొదటి నుంచి అసలు భారతదేశం అంటేనే శాంతి కోరుకునేటువంటి దేశం. ఇలాంటి సమయంలో దీన్ని కూడా రాజకీయం చేయడం అనేది ఎంతవరకు సబబంటారు మీరు? సరే, అది బీజేపీ పార్టీ ఈ పార్టీ అని పక్కన పెట్టండి. ఒక భారతీయులుగా మన భారతదేశం తీసుకునే స్టెప్లో మోడీ మన ప్రధానమంత్రి ఎంతైనా, కాబట్టి ఆ తీసుకునే స్టెప్లో కరెక్టా కాదా అనేది కొంచెం క్లారిటీ. తప్పకుండా అన్న. ముందుగా పెద్దలు పుల్లారావు గారికి, బండారు గారికి, అదే విధంగా నా పెద్దలు జగన్మోహన్ రావు గారికి ఒక మంచి కాన్సెప్ట్ సబ్జెక్ట్ కూడా నేను కూడా ఆలస్యం అవుతున్నా కూడా చాలా చక్కగా విన్నాను. మంచి మంచి టాపిక్స్ అనేవి చాలా చక్కగా చెప్పారు. ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా తెలియజేశారు. మీరు అడిగినటువంటి ప్రశ్నలకు కూడాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి ఒక ఇస్లామిక్ రెవల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక రాజకీయ భద్రత, ప్రాంతీయత సంబంధించినటువంటి విషయాలని ఈ రోజున చినికి గాలివానగా చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నటువంటి తరుణంలో ప్రత్యక్షంగా మనం చూసినటువంటిది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అయితే గనక పరోక్షంగా ఈ యొక్క యుద్ధ వాతావరణాల్లో ఆనందిస్తున్నటువంటిది ఇటు పక్క నుంచి అమెరికా అయితే అటు పక్క నుంచి చైనా, రష్యా వాళ్ళు యొక్క దేశాలు ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని చూసి ఆనందించేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వాళ్ళని రెచ్చగొట్టి ఇంకా 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 చాలా పెద్ద యుద్ధ వాతావరణంగా చేస్తున్నటువంటి తరుణం చూస్తున్నాం. ఇంకా మన భారతదేశానికి వస్తే మొదటి నుంచి కూడా ఈ యొక్క భారతదేశానికి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు, వ్యాపార పరిస్థితులు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ పక్కన ఉన్నటువంటి దేశాల యొక్క భద్రత, యొక్క శాంతి దేశాలు శాంతి కాముకంగా ఉన్నటువంటి పరిస్థితులు, అదే విధంగా ప్రతి ఒక్క దేశానికి వెళ్ళి ఆ దేశం యొక్క భవిష్యత్తు కార్యాచరణలతో పాటు ఆ దేశం యొక్క ఆవశ్యకత మన దేశానికి ఎంత ముడిపడి ఉంది అని చెప్పేసి తెలియచేసుకుంటూ ఒక సన్నిహితమైనటువంటి సంబంధాన్ని, ఒక ప్రజలు ఆక్షించేటువంటి సంబంధాన్ని ఇక్కడ కేవలం మన దేశం యొక్క ప్రజలే కాకుండా ఇతర దేశాల్లో ప్రజలు కూడా ఎంతో ఆనందించేటువంటి పరిస్థితి, వాతావరణాన్ని నెలకొల్పినటువంటి పరిస్థితి మహానుభావుడు ఈ రోజున ప్రపంచ దేశ శాంతి కాముతగా పిలిచేటువంటి మన యొక్క నరేంద్ర మోడీ గారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు అడిగినటువంటి ప్రశ్నకి కుడి చేయ మంచిదా, ఎడం చేయ మంచిదా అంటే భారతదేశానికి కావాల్సింది రెండు చేతులు సమానంగా ఉండాలా, మొత్తం శరీర భాగాలన్నీ కూడా కలిసికట్టుగా ఉండాలా, మానవాళే మనకు ఇంపార్టెంట్, ఏ దేశ ప్రజలైనా సరే కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి, ఒక అభివృద్ధి పదంతో అందరూ కలుపుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే కేవలం భారతదేశమే కాదు ప్రపంచం అంతా మానవాళి కూడా ఒక రకమైనటువంటి అభివృద్ధి పదంలో ఉండాలి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గతం నుంచి కూడా ఆయన ఆ విధంగానే ఆయన ముందుకెళుతూ ప్రతి ఒక్క దేశంలో కూడా ఆయన కలవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఇరాన్ తోటి మనకి సత్సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ తోటి సత్సంబంధాలు ఉన్నాయి, అదే విధంగా ఆ యొక్క మిత్రపక్షాలుగా ఉండేటువంటి వాళ్ళతో ఒక చైనాతో తప్పించి కానీ కొద్ది పరిస్థితుల్లో ఇటు రష్యాతో కానీ ఇటు అమెరికాతో కానీ ఒక సన్నిహితమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి పరిస్థితుల్లో భారతదేశం అనేది వద్దు అన్నటువంటి పరిస్థితి, ఈ యొక్క యుద్ధ వాతావరణం వద్దు, దయచేసి యుద్ధాలు వద్దు, మనము దేని మీద అయితే మనము అంతరించాలనుకుంటున్నామో, దేని మీద అయితే మనము అణగారిద్దాం అనుకుంటున్నామో దాని మీద యుద్ధం చేయండి. ముఖ్యంగా ఏదైతే ఈ ఒక్క ఉగ్రవాద చర్యలు ఉన్నాయో, ఉగ్రవాద వ్యవస్థలు ఉన్నాయో, ఉగ్రవాద కుటీలైనటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటి మీద యుద్ధం చేయండి. కానీ ప్రజలకి నష్టం కలిగించే విధంగా, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి నష్టం కలిగించే విధంగా, పరిస్థితులకు నష్టం కలిగించే విధంగా ఈ యొక్క విధి విధానాలకి ఆయన ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పినటువంటి మాటలు చేసే శక్తిని వాళ్ళు కోల్పోయారు. కాబట్టి ఇటు ఇరాన్కి చెప్పినా, ఇటు ఇజ్రాయెల్కి చెప్పినా, ఎందుకంటే చెడు మంచి కన్నా కూడా చెడు చాలా తొందరగా ముందుకు వెళుతుంది. కాబట్టి కేవలం ఇరాన్ ఇజ్రాయలే కాకుండా పక్కన ఉన్నటువంటి దేశాలను రెచ్చగొట్టి ఈ యొక్క ఏదైతే ఉందో ఇది కేవలం మన ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధం కాదు, ఆధిపత్య పోరులో ఇటు చైనా రష్యా పక్కన ఉంటే ఇటు యుఎస్ఏ కూడా తన యొక్క ఆధిపత్య పోరుని నిలబెట్టుకోవాలి. ఈ యొక్క ఇజ్రాయెల్లో ఉండేటువంటి అణుశక్తిని ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో అది చైనాకి ఏ విధంగా అయితే మద్దతు తెలియజేస్తుందో, ఈ రష్యాకి ఏ విధమైన సపోర్ట్ ఉందో దాన్ని అంతమొందించాలి. ప్రపంచంలో నేనే ఒక్కడిగా ఉండాలా, నేనే నెంబర్ వన్ గా ఉండాలన్నా అన్ని రంగాల్లో అని చెప్పేసి ఈ యొక్క యుఎస్ఏ ఆలోచించేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈ యొక్క యుద్ధ వాతావరణం మరింత చినికి గాలిగా మారుతుంది అని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నా.
ఇది ఇందులో భారతదేశంలో ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పారు, బండారు గారు కానీ తర్వాత జగన్మోహన్ గారు కానీ ఎంతో చక్కగా చాలా వివరంగా విశదీకరించిన పరిస్థితుల్లో మనం చూస్తున్న పరిస్థితుల్లో ఈ రోజున మోడీ గారు ఆయన ఏం మాట్లాడాలా? ఆయన వద్దు అని చెప్తే వీళ్ళు ఆగుతారా? లేదు ఈ విధంగా ఇది చేద్దామంటే ఆగుతారా? ఆయన మొదటి నుంచి కూడా చెప్తూనే వస్తున్నారు. మొదటి నుంచి కూడా ప్రజలకు ఆర్థిక లావాదేవీలకి నష్టం చేకూర్చకండి, అది ఎంతో ప్రమాదకరం. మీ దేశం యొక్క భవిష్యత్తు భావితరాల వారికి అందించాల్సినటువంటి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ, సామాజిక భద్రత ఇవన్నీ కూడా నష్టపోతాయి. ఏదైతే అంశాలు వాటి మీద మాత్రమే మనం యుద్ధం చెయ్యాలి అని చెప్పేసి అని ఆయన ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా ప్రతి దేశంలో కూడా వెళ్ళినప్పుడు ఆయన ఇటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజున మనం చూస్తున్నామన్నా. సో దానివల్లే ఈ రోజున భారతదేశం యొక్క మౌనంగా ఉండడం అనేది ఒక ఎత్తు అయితే, మన యొక్క దేశ పౌరులను రక్షించే విధంగా మన యొక్క దేశ పౌరుల యొక్క ఆలోచన పరంగా కూడా ఈ యొక్క ఆలోచించవలసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా మోడీ గారు ఒక ఆలోచన చేశారు కాబట్టి ఈ యొక్క యుద్ధ వాతావరణం మీద కనుక ఇద్దరికి ఈ ఇరాక్ కానీ ఇజ్రాయెల్ కానీ చేసేటువంటి యుద్ధం భారతదేశానికి అస్సలు నచ్చలేదు, నచ్చదు, ఇష్టం లేదు. ఎందుకంటే ఇంత ఘోరంగా ఇంత వ్యవస్థ ఇంత ఓకే ఓకే మొదటి నుంచి అదే అదే ధోరణిలో ఉందండి. మొదటి నుంచి కూడా ఇదేనే కాదు, ఏ విషయంలో అయినా సరే మొదటి నుంచి భారతదేశం యుద్ధాన్ని కోరుకోదు, యుద్ధం వల్ల చివరికి సాధించేదే ఉండదు అనే విషయం మొదటి నుంచి చెప్తాను అనే విషయం. భారతదేశం మొదటి నుంచి కూడా అలాంటి శాంతి కోరుకునే దేశం. ఓకే రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఒక సున్నితమైన అంశం అండి ఇది మీరు చెప్పాలన్న దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్కడైతే ఇరాక్లో ఈ సంబంధించినటువంటి ఖమేనీ సంబంధించినటువంటి అటాకింగ్ జరిగిన తర్వాత